కరువు కేంద్రాలు పెట్టుకున్నాం, నానా అవస్థలు పడ్డాం. ఇవాళ తెలంగాణ వచ్చినాక మేం చేసినాం అని చెప్పి చాలామంది సిపాయిలు వస్తున్నారు. చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు. మరి మీరు గ్రహించాలి, ఇవాళ తెలంగాణ చల్లగున్నది, దుబ్బాక చల్లగున్నది. ఇక దుబ్బాక అంటే మనం అందరం కూడా అన్ని కుటుంబాలు కూడా వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలే. మరి మనకు కావాల్సింది ఏంటి? ఇంత కరెంటు కావాలి, వాళ్ళకు ఇంత మనసంచులు కావాలి, మరి నీళ్లు కావాలి, కాలువలు కావాలి. అంత పెద్ద మల్లన్న సాగరు మరి ఎక్కువ దూరం లేదు, మరి తోట పక్కకే కట్టుకున్నాం. కాలువలన్నీ కూడా పూర్తి అయినాయి. మరి మనకు కూడా కాలువలు తెచ్చే బాధ్యత మేము తీసుకుంటున్నాం. మరి ఈ గ్రామానికి కూడా మరి పూర్తిగా ఇవాళ ఎక్కడ చూసినా పచ్చని పొలాలు కనబడుతున్నాయి. మరి ఇంత బ్రహ్మాండంగా మరి ఎవరి వల్ల అయిందో ఒక్కసారి ఆలోచించాలి. మరి తిన్న రేవు తలవాలి. అన్నం పెట్టినోనికి సున్నం పెడితే మంచిది కాదు. ఇవాళ కాంగ్రెస్ వాడు వస్తాడు, 2.5 ఏళ్ళు అయిపోయింది. ఏమైంది 2.5 ఏళ్ళు అయిపోయిన తర్వాత? మరి మున్సిపాలిటీ మనము తెలంగాణ వచ్చినాక మున్సిపాలిటీ పెట్టుకున్నాం. దుబ్బాక శేరాపురం గ్రామం మున్సిపాలిటీలో కలుపుకున్నాం. మరి గతంలో ఇన్ని కోట్ల రూపాయల నిధులు దగ్గర 300-400 కోట్లతోటి నిధులు కేటాయించుకున్నాం. దుబ్బాకల బ్రహ్మాండంగా బెడ్రూమ్లు కట్టుకున్నాం, డబుల్ బెడ్రూమ్లు. శేరాపురంలో శ్రీనివాసరెడ్డి కొట్లాడి మాతోటి, అన్న నువ్వు మీ ఊళ్ళో పెట్టుకుంటావు, పోతారంలో పెట్టుకుంటావు, మరి మాకెందుకు పెట్టి వచ్చిండు. పార్లమెంట్ నడుస్తుండే మధ్యలోకి తోలుకొని వచ్చిండు. ఆయన ఒక పెద్ద ఫ్లైట్ పెట్టి 40-50 లక్షలు ఖర్చు పెట్టి స్పెషల్ ఫ్లైట్లు పెట్టి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎస్కాట్ ఇచ్చి దుబ్బాక దానిక 100 మంది 1000 మంది పోలీసు తోటి వచ్చి దుబ్బాక బస్సులో మీటింగ్ పెట్టించిండు మన ఎంపీ సాబ్. ఇంతకుముందు ఎమ్మెల్యే ఉండే ఆయన. నేను అనుకున్నా, అబ్బో దుబ్బాకకి ఎన్ని నిధులు వస్తాయో, ఎన్ని తెస్తాడో, ఏం మాట్లాడతాడో, ఏమి ఇస్తాడో, మరి దుబ్బాక రింగ్ రోడ్ తెస్తాడో, రోడ్లకు ఇస్తాడో, డ్రైనేజ్ కడతాడో, మరి ఇంకైనా స్కూల్ బిల్డింగ్లు తెస్తాడో, దవాఖానాలు తెస్తాడో, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెస్తాడో, రింగ్ రోడ్ వేస్తాడో, మరి రైలు తెస్తాడో నేను ఊహించుకున్నా. మరి అంత పని కట్టుకొని వస్తుండే, అంత దూరంకి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి ఇలా పార్లమెంట్ నడుస్తుంటే అందులోకి వచ్చిండంటే మరి ఈ ఎంపీ సాబ్ ఏం చేపిస్తాడో అనుకున్నా. ఏం లేదు, తుస్సు అనిపించిండు. వచ్చి రాగానే మైక్ పట్టుకున్నాడు. ఇంతమంది గుళ్ళేరు, సగం మంది గుళ్ళేరు. అలా ఏమంటాడు తెలుసా? మైక్ పట్టుకొని 1:05 నిమిషాలు ప్రభాకర్ రెడ్డిని తిట్టుడు తప్ప ఇంకో ముచ్చట లేదు. మైక్ పట్టుకొని 10 గంట సేపటి దానిక నన్నే తిట్టుకుంటే కూర్చుండాను. ఇక వేరే పని లేదు. నన్ను తిడితే కడుపు నిడుతుందా ప్రజలకు? కనీసం మరి తోలుకొచ్చినావు ఢిల్లీకి వెళ్ళి దుబ్బాకకి వెళ్ళి శాంక్షన్ చేపిస్తే నేను అడ్డుకుంటున్నా? నేనే పోయి షాల్వా కప్పి సన్మానం చేస్తుంటే ఏదైతే ఏముంది, మనకి ఇంత పైసలు వచ్చినాయి, ఇంత పనులు అయితే దుబ్బాకకు, లచ్చపేటకు, మున్సిపాలిటీకి ఏమైనా అయితే నేను అనుకుంటుంటే వచ్చుడే అయితే కేసీఆర్ను, హరీష్ రావును, ప్రభాకర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డిని తిట్టిరు ఇద్దరు వచ్చిగా. మీరు చూడొచ్చు టీవీలలో. నేను అబద్ధం చెప్తలేను, కావాలంటే మీరు వీడియో డౌన్లోడ్ చేసుకొని చూడు. ఇది వాళ్ళ వరుస. ఇక కాంగ్రెస్ వాడైతే ఇక వాళ్ళకి మొన్న మీకు తెలుసు 2 సార్లు కర్రు కాల్చి వాత పెట్టిర్రు. 2 సార్లు డిపాజిట్ పోయింది. ఆల్రెడీ 2.5 ఏళ్ళ పీరియడ్ కూడా అయిపోయింది. ఇక మరి వాళ్ళు గెలిచి ఏం చేస్తారు? ఏమి చేయలేరు. మరి ఎంపీ సాబు మొన్న వచ్చిన ఆయన కూడా అసెంబ్లీ అప్పుడు సురుకు పెడితే, పార్లమెంట్ అప్పుడు దుబ్బాకోలు సురుకు పెట్టరు, ఇంకా పుండ్లు కూడా మానకపోయా. మళ్ళీ వచ్చి నాకు ఓట్లు వేయమని చెప్తాడు. నమ్ముతాడా? ఏం చేసినావు నువ్వు? మరి ఢిల్లీకి వెళ్ళి తోలుకొచ్చేవాళ్ళన్నా, మంత్రిని తోలుకొచ్చినావు, పెద్ద కేబినెట్ మినిస్టర్ను. ₹1 ఇచ్చినవా? నిజంగా ₹1 ఇస్తే ఎవరైనా ఓట్లు ఎత్తురు. మరి అలా ప్రజలందరూ కూడా కేసీఆర్ వైపు చూస్తుండ్రు. రేపు ఇంకా 2 ఏళ్ల తర్వాత వచ్చేది మనమే. మీరు ఒక్కటి ఆలోచించుకోవాలి దయచేసి. దున్నపోతులకు గడ్డేసి బర్రెలకు పాలు పెడితే రావు. మీరు ఒక మంచి 2 కౌన్సిలర్లు లచ్చపేటకి గెలిపించుకొచ్చి నా చేతిలో పెట్టుండ్రి. తప్పకుండా మీకు మన లచ్చపేట ఏమేం కావాలో, నేను చదువుకున్న గ్రామం, ఇంతో అంతా నాకు ఈ ఊరు మీద పట్టున్నది, ఇంత అభివృద్ధి చేయాలని కోరిక ఉన్నది. నాకు మొన్ననే అవకాశం వచ్చింది. నిజంగా కూడా సర్కారు మనం ఉంటే ఈసారి తప్పకుండా 40-50 కోట్లు నిధులు ఇచ్చేటోను నేను. 2.5 ఏళ్ళు ₹1 కూడా ఇవ్వలే నాకు. ఎమ్మెల్యే గెలిచినాక ₹1 అంటే ₹1 ఒక పలుగా కూడా పెట్టలే నేను. ఇది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం దుర్దిశి. ఎంత ఘోరంగా అంటే ఎమ్మెల్యేలకు సంవత్సరానికి 10-20 కోట్లు నిధులు ఉంటాయి. మరి 3వ సంవత్సరం నడుతుంది, ₹3 కూడా ఇవ్వలే కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఏడికేళ్ళు పని చేయాలి మేము? ఇలా ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. అరే కేసీఆర్ గిన్ని ప్రాజెక్టులు కట్టిండ్రు, కనీసం వీళ్ళు కాలువలు కూడా తీస్తలేరు. మరి
ప్రాజెక్టులు కట్టకున్నా సరే కానీ కనీసం పూడికలు కూడా తీస్తలేరు ఇలా కాలువలలో. రైతులు అన్నమో రామచంద్ర కోస ఏడుతున్నారు. ఇది వాళ్ళ పరిస్థితి. ఏమున్నా రాజకీయాలు తప్ప ఇక రేవంత్ రెడ్డి అంటే రివెంజ్ రెడ్డి. ఎవరిని చంపాలి, ఎవరిని పొడవాలి, ఏ జైల్లో వేయాలి, ఏం కేసులు పెట్టాలి, పొద్దుగాలేస్తే టీవీలో ఏం డైవర్షన్ చేయాలి, ఇది తప్ప ఇంకో ముచ్చట్లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నట్టే మీరు అందరూ కూడా గమనించాలి. కేసీఆర్ ఉన్నప్పుడు ఇంత బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేసుకున్నాం. తెలంగాణ తెచ్చిండు కాబట్టి తెలంగాణ మీద ప్రేమ కేసీఆర్కే ఉండే తప్ప ఈ దొంగలకు ఉండదు. మరి రేపు కూడా దయచేసి ఖచ్చితంగా మనం మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగురుతుంది. చైర్మన్ కూడా మనమే అవుతాం, అని ఏం డౌట్ లేదు, 100% మరి చైర్మన్ మనమైనాక దచ్చపేట కౌన్సిలర్ వేరేటోళ్ళు అయితే నాకు ఇబ్బంది అవుతుంది. మీ ఊరికి రావాలి, ఒక మోరి కట్టాలి, ఏదైనా పని చేయాలంటే మరి మన బీఆర్ఎస్ వాళ్ళు కారు గుర్తు మీద గెలిచిన కౌన్సిలర్లు మన చేతులుంటే మనం పని చేసుకోవచ్చు. ఎవడో వస్తే నేను నా దగ్గరికి రాలేడు, ఈ ఊరికి ఇది కావాలని అడగలేడు, ఇబ్బంది పెడతారు. దయచేసి ఆలోచించుర్రి. ఇంకా 2 ఏళ్లలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, కేసీఆరే ముఖ్యమంత్రి. అలా ఎవ్వరు ఏమన్నా కానీ ఏం డౌట్ లేదు, 100కు 200% మళ్ళీ మనదే ప్రభుత్వం వస్తుంది. కాబట్టి మన కౌన్సిలర్లు గెలిస్తే మనకి ఇంత ఇజ్జత్ ఉంటుంది, ఇంత పని అవుతుంది. నా రిక్వెస్ట్ కాదు, ఒకటే, ఏమన్నా మీకు మనస్పర్ధలు ఉన్నా ఇంకేమన్నా ఉన్నా మా యువకులు కూడా దయచేసి ఒకసారి ఆ బంగారన్నకు, మా రఫీక్ భాయ్కి, మా శ్రీలేఖ గారికి అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా మరి నేను 10-15 ఏళ్ళ కిందనే ఈడో వాటర్ ప్లాంట్ ఇచ్చిన నేను. మరి ఈ ఊరి మీద ఖచ్చితంగా నాకు ఒక అవగాహన ఉన్నది. మరి మనము కమ్యూనిటీ సెంటర్లకు కూడా పైసలు ఇచ్చినాం. చాలా కమ్యూనిటీ సెంటర్లకు పద్మశాలి కానీ నీలకంఠం కానీ మీరు కౌన్సిలర్ని ఇద్దరు గెలిపించుకరండి దయచేసి. ఖచ్చితంగా అసంపూర్తిగా ఉన్న సంఘాలకు కూడా డబ్బులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. గెలవంగానే వస్తా, ఇక్కడ మీటింగ్ పెడతా, ఊరంతా తిరుగుతా. 4-5 సంఘాలకు మరి నిధులు కావాలన్నారు. మా రఫీక్ భాయ్ 11వ వార్డు కానీ 10వ వార్డు కానీ, అటు పోతే 12వ వార్డు కానీ, ఈ 3 కూడా పూర్తిగా నేను దగ్గరుండి చేపించే బాధ్యత తీసుకుంటా. నేను ఎక్కడ పోను, మళ్ళీ నేనే వస్తా ఎమ్మెల్యే ఇట మళ్ళీసారి కూడా. ఏం డౌట్ లేదు, మీ అందరు కూడా నన్నే ఆశీర్వదిస్తారు, మళ్ళీ ఎమ్మెల్యే కూడా గెలిపిస్తారు, మళ్ళీ గవర్నమెంట్ కూడా మనదే వస్తుంది. ఇక మంత్రి దేవుడేరు. కానీ దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికైనా జరిగిపోయిన మనసులోకి వెళ్ళి తీసేయండి. ఇది నేను వేరే ఎలక్షన్ కోసమో ఓట్ల కోసమో ఏదో వీళ్ళను తప్పుదారి పట్టిసరి మాట్లాడతలేను. ఇది వాస్తవాలే చెప్తున్నా నేను, అవాస్తవం ఒక్కటి కూడా చెప్తలేను. ఏదో కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ లెక్క అవాస్తవాలు చెప్పే అలవాటు నాకు లేదు. నేను కూడా బంగారన్న లెక్క మరి మీ గ్రామంకి ఏవైతే సేవ చేసిండో ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటా, మరి రఫీక్ భాయ్ చేదోడు వాదోడుగా ఉంటా. మరి గ్రామంలో అన్ని అభివృద్ధిలో కూడా ఎప్పుడు వెలిసిన వస్తా, తప్పకుండా అభివృద్ధి చేసుకుందాం. దయచేసి మా పద్మశాలి, ఆయన పద్మశాల అంటే ఎందుకో బలప్రియం ఉంటుంది ఆయనకు. పద్మశాలి అన్న అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.